ఇక బయలుదేరండమ్మా. ఎక్కడికి? శ్రీవారి సన్నిధికి. అయినా నీ గురించి పోట్లాడి వస్తే నువ్వే ఎక్కడికి వెళ్ళమంటావేమిటి? నా బంగారు తల్లివి కదమ్మా, అంత మాట అనుకో. నువ్వేదైనా చెప్పు వింటాను, కానీ అక్కడికి మాత్రం వెళ్ళను. పోనీ శ్రీవారే ఇక్కడికి వచ్చి రమ్మని ఆహ్వానిస్తే? అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడే ఆలోచించు పద్మ. నువ్వు లేకుండా వైకుంఠంలోనే ఉండనని వచ్చేశాను కదా. ఏదో 2 మాటలు అన్నందుకే. 2 మాటలా? ఎన్నెన్ని మాటలు అన్నారో చెప్పనా? పద్మ, అమ్మమ్మ, ఒక్క క్షణం నన్ను మాట్లాడివ్వండి. స్వామి, ఒక మాట చెప్పండి. మా అమ్మంటే ఎవరు? పుట్టు మహారాణి, ఆకాశరాజు గారి ఏకైక ముద్దుల పట్టి. మీరు మా అమ్మ చేపట్టారు, మహర్దశ పట్టింది. అవునా కాదా? అమ్మా, మీ కళ్యాణం జరిగిన కొత్తలో మిమ్మల్ని ఎలా చూసుకున్నారు స్వామి? పువ్వులా, చెరుకు ముక్కలా, కలకండలా చూసుకున్నారు. అవునా స్వామి? అవునయ్యా. అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు పువ్వుల, చెరుకు ముక్కల, కలకండలా చూసుకుంటారు, అంతే కదా? అంతే అంతే. ఇకపై మీరు మా